ఆ బార్డర్ నుంచి 100 మీటర్లు డిసైడ్ చేస్తావా? హౌ డు యూ డిసైడ్? ప్లీజ్ క్లారిఫై. దిస్ ఈజ్ నంబర్ 3. నంబర్ 4, ఈ మూసీకి సంబంధించిన ఏదైనా ఒక నదిని మనము చేయాలనుకుంటే, ఒక ప్రాజెక్టు నిర్మించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల డేటా తీసుకొని, అనాలిసిస్ తీసుకొని చేస్తూ ఉంటాం. మరి మూసీకి సంబంధించి గత 100 సంవత్సరాల్లో హైడ్రోలాజికల్ స్టడీస్ కానీ, ఫ్లడ్ వాటర్ స్టడీస్ కానీ ఏమన్నా చేశారా? చేస్తే ఆ వివరాలు ప్రజల ముందు పెట్టండి. ఎందుకంటే ఒక నదిని మనం పునర్జీవం చేయాలంటే దాని ఫ్లడ్ ఎంత, దాని 100 సంవత్సరాల్లో హైయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, లోయెస్ట్ ఫ్లడ్ ఎప్పుడు వచ్చింది, ఫ్లడ్ను ఎట్లా మనం కంట్రోల్ చేయాలి అనడానికి ఏమైనా స్టడీస్ ఉన్నాయా? ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. హైడ్రాలజికల్ స్టడీస్, ఫ్లడ్ వాటర్ స్టడీస్, గత 100 సంవత్సరాల రిపోర్ట్ ప్రజల ముందు పెట్టండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నంబర్ 5. అంటే ఈ ముఖ్యమంత్రిని నమ్మలేం. ఇందాకన్నా చూసారా, ఈయనకేదో శాపం ఉన్నట్టుంది, నిజాలు చెప్పడు. పూర్వజన్మలో ఏదో శాపం ఉన్నట్టుంది రేవంత్ రెడ్డికి. అబద్ధాలు తప్ప ఆయనకు నిజాలు చెప్పడం రాదు అని నేను ఉత్తగా అనట్లేదు. ఐ విల్ షో అనదర్ 2 డాక్యుమెంట్స్ నౌ. పాయింట్ నంబర్ 5, శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఏడీబీ లోను మూసీ ప్రాజెక్టుకు శాంక్షన్ అయింది అని చెప్పిండ్రు. అది చదివి వినిపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్, పారాగ్రాఫ్ 3లో, ఇది జనవరిలో 1363 క్వశ్చన్ నంబరు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన సమాధానం. ద ప్రాజెక్ట్ డివైడెడ్ ఇంటూ 5 జోన్స్, జోన్ 1, 2, 3, 4, 5. Musi River Development Corporation Limited is taking up Zone 1 reach for 21 kilometers, Usman Sagar and Himayat Sagar to Bapu Ghat. Out of 55 kilometers under Phase 1, the Asian Development Bank has agreed for funding rupees 4,100 crores. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు ఇవ్వడానికి ఒప్పుకున్నది అని స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇది శాసనసభలో చెప్పినటువంటి సమాధానం. ఇగో ఇది ఏడీబీ లెటర్లు. దీస్ ఆర్ ద 3 ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లెటర్లు. ఇందులో 3 లెటర్లు ఉన్నాయి. ఇది 15th December 2023. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఇంకా డిపిఆర్ రాలేదు, ఇంకా మేము అనాలిసిస్ చేస్తాము, మా రూల్స్ మా పద్ధతులు అన్నీ పాటిస్తేనే లోన్ శాంక్షన్ చేస్తాము అని 15 డిసెంబర్ 2025 చెప్పింది. తర్వాత ఇక్కడ మూసి బాధితులందరూ కలిసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో మీటింగ్ పెట్టుకుంటే, ఇది జనవరి 23 మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇందులో నో ఏడీబీ ఫైనాన్సింగ్ అప్రూవ్డ్ అండ్ నో డిపిఆర్ సబ్మిటెడ్ బై మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని ఇది జనవరి 23, 2026 నాడు ఇది ఏడీబీ మినిట్స్. దెన్ లేటెస్ట్ నిన్నగాక మొన్న, ఇది 11th March 2026, ఇవాళ 13 కదా, 11th March నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్, మేము ఇంకా లోన్ శాంక్షన్ చేయలేదు, ఆ రోజు ఏదైతే ఉందో ఈ రోజు కూడా అదే స్టేటస్లో ఉంది, మాకు డిపిఆర్ రాలేదు, మేము లోన్ శాంక్షన్ చేయలేదు అని నిన్నగాక మొన్న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఇచ్చినటువంటి లెటర్ ఇది. అసెంబ్లీలో ఏం చెప్పిండు, జనవరిలో లోన్ శాంక్షన్ అయిపోయింది, 4,100 కోట్ల రూపాయలు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ మంజూరు అయిపోయిందని చెప్పి శాసనసభలో చెప్పిండు. ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడే ఈ ముఖ్యమంత్రి మాటలు ప్రజలు ఎట్లా నమ్మాలి? దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ ఎగ్గొడుతీవి. మున్సిపల్ ఎన్నికలలో మిర్యాలగూడ సభలో ఎన్నికలైన తెల్లారి రైతు బంధు వేస్తా అని ఎగ్గొడుతీవి. నిండు శాసనసభలో, పవిత్రమైనటువంటి శాసనసభలోనే లోను మంజూరు కాకపోయినా లోను మంజూరు అయిందని శాసనసభనే తప్పుదో పట్టించిన ఈ రేవంత్ రెడ్డిని ఎవరు నమ్ముతాడా? ఎట్లా నమ్మాలి? అందుకే అన్న, ఈయన శాపగ్రస్తుడు, అబద్ధాలు మాత్రమే మాట్లాడతాడు. ఇది ఐ డిమాండ్ రేవంత్ రెడ్డి, ఇవాళ నువ్వేదో ప్రజెంటేషన్ పెట్టినావు కదా, మరి లోను మంజూరు అయిందని అసెంబ్లీలో చెప్పినావు, మంజూరు అయిందా కాలేదా? అసెంబ్లీని తప్పుదో పట్టించినవా, అబద్ధం చెప్పినవా? ఇవాళ ప్రజలకు క్లారిఫై చెయ్యి. దిస్ ఈజ్ నంబర్ 5. నౌ పాయింట్ నంబర్ 6.
ఇప్పటికే చాదర్ఘాట్లో 300 ఇండ్లు కూల్చినావు మూసీ పేరు మీద. ఒక సంవత్సరం క్రితం, ఏడాది క్రితం ఆగం చేసి డిపిఆర్ లేదు, తల లేదు, తోక లేదు, బడ్జెట్ లేదు, ప్రాజెక్ట్ లేదు, అనాలిసిస్ లేదు, ఏమీ లేదు. చాదర్ఘాట్లో మూసీలో 300 ఇండ్లు కూల్చినావు. మీరేం చెప్తారు? 2013 యాక్ట్కు మేమే ఛాంపియన్లము, 2013 యాక్ట్ని మా కాంగ్రెస్ పార్టీ తెచ్చింది, పేదలకు న్యాయం చేస్తుంది అని మాట్లాడినావు. ఇప్పుడు మొన్న మహిళా దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడినాడు. ఏమన్నాడు? అదేంది అపార్ట్మెంట్స్, మధురిడ్జ్ అపార్ట్మెంట్ వాళ్ళకు నేను 7 ఎకరాలకు 7 ఎకరాలు ఇస్తా, ఇంతకంటే మంచి ఇల్లు కట్టిస్తా, వాళ్ళని దోలిస్తా అని స్పీచ్లో చెప్పినాడు. మరి ఇప్పటికే కూలగొట్టిన 300 మందికి ఏమి ఇచ్చినావో చెప్పు. ఆల్రెడీ చాదరగట్ల ఇదే మూసీ ప్రాజెక్టులో 300 ఇళ్ళు కూలగొట్టినావు కదా. ఆ కూలగొట్టిన 300 మందికి 300 ఇళ్లకు కేసీఆర్ గారు కట్టించిన డబుల్ బెడ్రూమ్లలో దోలినావు మామ అనిపించినావు. 2013 చట్టం ఏం చెప్తుంది? ఒక్కొక్కరికి ప్రతి మేజర్కు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి ఒక పక్కా ఇల్లు ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి వేజ్ కంపెన్సేషన్ లాస్ కింద 7.5 లక్షల రూపాయలు ఇవ్వాలి, ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఇవ్వాలి. ఇట్లా రకరకాల మొత్తంగా ఒక కుటుంబానికి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి 15 లక్షలు వస్తాయి. హౌస్ సైట్, హౌస్ అండ్ 15 lakhs రావాలి. మేము ఇచ్చిన మల్లన్న సాగర్ ప్రాజెక్టులో. మరి నువ్వేమిచ్చినావు చెప్పు నాకు. నిన్ను ఎట్లా నమ్మాలి? కూలగొట్టిన 300 మందిని తీసుకుపోయినావు, రాత్రి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టినావు, ఆయనతో బండ్లు ఎక్కించినావు, తీసుకుపోయి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లలో తోలినావు. 2013 చట్టం ఏం చెప్పింది? విత్ సెలబుల్ రైట్స్, అమ్ముకునే శాశ్వత హక్కులతో కూడిన ఇంటి స్థలము, ఇల్లు నిర్మించి సకల వసతులతో ఇవ్వాలి. కరెంటు, మంచినీళ్ళు, రోడ్డు, మోరీ, హాస్పిటలు, బడి, గుడి అన్నీ పెట్టి ఇవ్వాలి. నువ్వేమైనా ఇచ్చినావు వాళ్ళకు? ముగ్గురిని, ఆ 300 మందిని 3 దిక్కులు కొట్టేసినావు. ఆడో 50 ఇండ్లు ఖాళీ ఉంటాయి, 50 మందిని ఒకడ తోలినావు, ఒకడ 100 మందిని తోలినావు, ఒకడ 20 మందిని తోలినావు. వాళ్ళకి సొంత ఇంటి స్థలము లేదు, ఇల్లు గట్టి ఇవ్వలేదు, ఏది లేకుండా ఉపాధి లాస్ ఇవ్వలేదు, 1 రూపాయి సాయం చేయలేదు. 300 మంది బతుకులు ఆగం చేసి పారేసినావు, బెదిరించినావు, భయభ్రాంతులను పెట్టి, పోలీసుల్ని పెట్టి 300 కుటుంబాలను ఆగం చేసినావు ఇదే మూసీ ప్రాజెక్టులో. నువ్వు ఆ మొదలు ఏడాది కింద కూలగొట్టిన 300 మందికే నువ్వు ఈ రోజుకి ఏం చేయలేదు కదా. నువ్వు రేపు చేస్తావని ఎట్లా నమ్మాలి? నీ మాట మీద అసలు ఒక్కటన్నా నిజం మాట్లాడితే కదా. హౌ షుడ్ వి బిలీవ్ యూ? నిన్ను ఏ రకంగా నమ్మాలి? అంటే రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. రేవంత్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడతాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నువ్వు ఇప్పుడు మధు రిడ్జ్ అపార్ట్మెంట్స్ వారికి నువ్వు ఇస్తా అన్నావు, మరి కూలగొట్టి